హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం ఎంతో హెల్దీగా ఉండే మటన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దామా. ఈ కూర మీరు అప్పుడప్పుడు తింటూ ఉన్నారనుకోండి, మీరు ఇక ఐరన్ క్యాప్సిల్స్ వాడాల్సిన అవసరమే ఉండదు. దీన్ని తయారు చేయటం కూడా చాలా ఈజీ, ఎంతో రుచిగా కూడా ఉంటుంది. దీనికోసం ముందుగా ఒక 1/2 kg మటన్లో 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 స్పూను పసుపు, 1 స్పూను కారము, 1 స్పూను ఉప్పు, తర్వాత అవసరమైతే ఇంకొంచెం వేసుకోవచ్చు. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర ఆకులు కూడా వేసి మటన్కి బాగా పట్టించండి. ఇలా ఒక అరగంట సేపు మటన్ను మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ కూర తయారు చేయడానికి 2 కట్టల మెంతికూర, 3 కట్టల పాలకూర, 2 కట్టల సోయ కూర, 6 కట్టలు కొయ్య తోటకూర. ఇది తోటకూర కాదండి, కొయ్య తోటకూర. తోటకూరలోనే ఇంకొక వెరైటీ. దీన్ని ఆకులు మాత్రమే తుంచుకోవాలి మనం. ఈ ఆకులు తీయటం ఒక్కటే ఈ కూరలో పనండి, మిగిలినంత ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా సోయ కూర తీసుకొని దాని వేర్లు మాత్రమే కోసేసి నీళ్ళల్లో ఉప్పు వేసుకొని ఇలా బాగా కడిగి నీరు లేకుండా తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మెంతి కూర వేసుకోండి. అది కూడా వేర్లు కట్ చేసి వేసుకొని ఒక 3-4 సార్లు కడగాల్సి ఉంటుంది. చిన్న మెంతం కనుక మీకు దొరకకపోతే పెద్ద మెంతం ఆకులు మాత్రమే తీసుకోవాలి. అలాగే పాలకూర, తర్వాత కొయ్య తోటకూర కూడా అలాగే నీళ్ళలో వేసుకొని కడుక్కోండి. ఆకులు విడివిడిగా ఒక్కొక్కటి ఎందుకు కడగమన్నానంటే, ఒక్కొక్కసారి ఆకుల మధ్యలో ఇసుక ఉండిపోయి కూరలో ఇసుక తగిలే ప్రమాదం ఉంది. అలా కడిగిన ఆకుకూరని సన్న ముక్కలుగా కోసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే ఒక 10 పచ్చిమిరపకాయలు, ఒక 3 పెద్ద ఉల్లిపాయలు కూడా కోసుకొని పక్కన పెట్టుకొని ఒక ప్యాన్లో ఒక 100 గ్రామ్స్ వరకు నూనె వేసుకొని ఆ నూనెలో ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి కొద్దిసేపు వేయించండి. ఇలా ఉల్లిపాయలు రంగు మారుతున్నప్పుడు కొంచెం పుదీనా ఆకులు, కొంచెం కొత్తిమీర ఆకులు కూడా వేసి ఇంకొక 2 నిమిషాలు వేగనివ్వండి. మనం మటన్లోనే అన్నీ వేసి మ్యారినేట్ చేసాం కాబట్టి ఇప్పుడు ఏమీ వేయటం లేదండి. ఇప్పుడు మ్యారినేట్ చేసిన మటన్ కూడా వేసి ఉల్లిపాయలతో బాగా కలిసేలాగా కలుపుకోండి. ఒక 5 నిమిషాల సేపు మటన్ని ఇలా ఉల్లిపాయలతో పాటు అడుగు అంటనివ్వకుండా కలుపుతూ ఉండండి. ఇప్పుడు 1/2 స్పూన్ గరం మసాలా కూడా వేసి మటన్కి బాగా పట్టించండి. ఇప్పుడు మెల్లగా మటన్లోంచి నీరు రావటం మొదలవుతుంది. ఇలా నీరు కనుక ఎక్కువ వస్తే నీరు పోసే అవసరం ఉండదు. లేదు అంటే ఒక 50 ml నీరు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ మీద మూత పెట్టి ఒక 2 విజిల్స్ వరకు రానిచ్చి స్టవ్ ఆఫ్ చేయండి. ఎందుకంటే మటన్ బాగా ఉడకకూడదు, సగం ఉడికితే సరిపోతుంది. మూత తీసి ఒక్కసారి బాగా కలుపుకొని మరలా స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న ఆకుకూరలు కూడా వేసి మటన్తో కలిసేలాగా కలుపుకోండి. వేసినప్పుడు చాలా ఎక్కువ ఆకులు కనిపిస్తాయి, కానీ అవి ఉడికే కొద్దీ చాలా తక్కువ క్వాంటిటీ అయిపోతుంది. మీరు అలా కలుపుతూ ఉంటే ఆకుల్లో నుంచి నీరు రావటం మొదలవుతుంది. ఆకుకూరలో నుంచి వచ్చిన నీరుతో మటన్ బాగా ఉడికిపోతుంది. అందుకే మటన్ సగం ఉడికితే సరిపోతుందని చెప్పాను. ఆకుకూరలో నుండి వచ్చిన నీరంతా ఆవిరైపోయినాక నూనె బయటికి రావటం మొదలు పెడుతుంది. దాదాపు మన కూర తయారైపోయినట్టే. ఇంకొక 5 నిమిషాల సేపు అలాగే కూరని కలుపుతూ ఉంటే ఆకులు కూడా మెత్తగా అయిపోయి అన్నంలో కలుపుకున్నప్పుడు కూడా బాగా కలిసిపోతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.